అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, రైతు సోదరులకి, వేతన జీవులకి, తిరుపతిలో ముఖ్యంగా విచ్చేసినటువంటి అతిథులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో మన దేశవ్యాప్తంగా కొత్త ఆశలు మోసుకొస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ బీబీజీ రామ్జీ పథకం యొక్క జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. మరి కొద్ది క్షణాల్లో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ జీ, అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రధాన వేదిక మీదకి కొద్ది క్షణాల్లో రాబోతూ ఉన్నారు. ఈరోజు మరి పూజా కార్యక్రమం ఫామ్ పాండ్ వద్ద శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమం మరియు మ్యాజిక్ డ్రెయిన్ ప్రదర్శన ఎగ్జిబిషన్ ని వీక్షించి ఆ తర్వాత ఈ ప్రధాన వేదిక మీదకి రాబోతున్నారు ముఖ్య అతిథులందరూ. బీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమం శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందేవారు, వేతన జీవులు, మంత్రివర్యులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఈ రోజు ఈ కార్యక్రమంలో లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొనబోతున్నారు. రాష్ట్రాలు, యావత్ భారతదేశం ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సుకతతో వేచి చూస్తూ ఉన్నారు. రాజస్థాన్, త్రిపుర, పుడుచేరి, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, మహారాష్ట్ర, అలాగే ఉత్తరాఖండ్, సిక్కిం, హర్యానా, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలన్నీ లైవ్ లో ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనతో కనెక్ట్ కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి మరి తమ సమయాన్ని కేటాయించి ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ నిజంగా అదృష్టం చేసుకుంది అని చెప్పుకోవాలి. కేంద్ర మంత్రివర్యులు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ మరియు రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ జీ, ప్రేమగా అందరూ మామా అని పిలుచుకునే గౌరవనీయులు శివరాజ్ సింగ్ జీ ఈ రోజు మన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. రైతు సోదరులకు ఆయన ఎంతో ఆత్మీయులు. ఎంతో కష్టపడి కొన్ని గ్రామాల్ని, కొన్ని రాష్ట్రాల్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన సమయాన్ని కేటాయించి ఈ రోజు మరి ఇంత బృహత్తర కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. ముక్కవారిపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రాబోతున్నారు కేంద్ర మంత్రివర్యులు. అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ కమలేష్ పాస్వాన్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రివర్యులు రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆరోగ్య శాఖ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగే సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రోహిత్ కన్సాల్ గారు, అలాగే ఎమ్మెల్యే కోడూరు శ్రీ ఆరవ శ్రీధర్ గారు, మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారు, జాయింట్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ శ్రీ రోహిణి గారు, అలాగే కమిషనర్ పంచాయత్ రాజ్ శ్రీ డిఆర్ కృష్ణతేజ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరి కొద్ది క్షణాల్లో గౌరవనీయులైన అతిథులందరూ లాంఛనంగా కార్యక్రమంలో పాల్గొని ఎగ్జిబిషన్ ని వీక్షించి ఈ ప్రధాన వేదిక సభా కార్యక్రమంలో పాల్గొనడానికి రాబోతున్నారు.
अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो जन्मया दुष्कृतं वृतं मुट्यके ब्रह्मकाश्येनाभिमन्त्रितायं मुहूर्तः ओम धनुर्धराय विद्महे सर्वसिद्धेत धीमहि तन्नो धरा प्रचोदयात्। अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु शुक्रादिष्टमस्तु। सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलिता फलसिद्धिरस्तु। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे यदेन्द्रयुगं स्मरामि। पुरुषं समयं नित्यं भजामि शरणं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां दृष्ट्वा भगवान् मङ्गलाय। అసలైన అడుగు వేయబోతున్నాం. పథకం కింద చేపట్టనున్న పార్క్ పాండ్ నిర్మాణానికి వేతన జీవులైనటువంటి మన రైతు సోదరులకి శ్రామికులతో కలిసి మన ముఖ్య అతిథులు పూజా కార్యక్రమం నిర్వహించున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నీటి భద్రత దిశగా గ్రామీణ భారతదేశపు భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో మనందరం పాల్గొనడం నిజంగా ఆనందదాయకం. నమస్కారం కోడూరు, నమస్కారం కోడూరు, బాగున్నారా? ఆ మాత్రం ఉండాలి కదా ఎనర్జీ. కోడూరు అలాంటి చాలా చాలా శక్తివంతమైన వారు, అలాగే కళాప్రియులు, అభిమానులు, రైతు సోదరులు, అతిథులు, పెద్దలు అందరికీ, కోడూరు వాస్తవులందరికీ స్వాగతం, సుస్వాగతం. శంకుస్థాపన అనంతరం పర్యావరణ పరిరక్షణ దిశగా మరో అడుగు వేస్తూ మన ముఖ్య అతిథులు మొక్కలు నాటుతూ ఉన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ పథకంలో పచ్చదనమే మన భవిష్యత్తు అని చాటి చెబుతున్నటువంటి ఈ క్షణాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాము. శంకుస్థాపన